వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. రష్యాది నిజంగా బరితెగింపు చర్య అని నాటో కూటమి ఫైర్ అవుతుంది. నాటో కౌంటర్తో పుతిన్ షాక్ అయ్యారా? 2022లో రష్యా ఉక్రెయిన్ పై వార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాటోలో భాగమైన దేశంపై మాస్కో చేసిన అత్యంత తీవ్రమైన సరిహద్దు ఉల్లంఘన ఇదని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇంతకీ మాస్కో ఏం చేసిందో చూద్దాం. నిజంగానే ఇది ఒక నిర్లక్ష్య చర్య. శుక్రవారం 3 రష్యన్ యుద్ధ విమానాలు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎస్టోనియన్ గగనతలంలోకి ఎంటర్ అయ్యాయి. సాధారణంగా యుద్ధ విమానాలు ఒక దేశ గగనతలంలోకి ప్రవేశించేటప్పుడు ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ రష్యా విమానాలు అలా చేయలేదు. వాటి ట్రాన్స్పాండర్లు కూడా ఆఫ్లో ఉన్నాయి. అవి ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ ను కాంటాక్ట్ చేయలేదు. ఫిన్లాండ్ గల్ఫ్లోని విండలు ఐలాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. దాదాపు 12 నిమిషాల పాటు రష్యా విమానాలు ఎస్టోనియా గగనతలంలో ఉన్నాయని ఇన్ఫర్మేషన్. ఈ చొరబాటుతో నాటో ఒక్కసారిగా అలర్ట్ అయింది. నాటో బాలిటిక్ ఎయిర్ పోలీసింగ్ మిషన్ లో భాగంగా ఉన్న ఇటాలియన్ F-35 యుద్ధ విమానాలు ఇమీడియట్ గా రంగంలోకి దిగాయి. ఇటాలియన్ F-35 యుద్ధ విమానాలు రష్యా విమానాలను అడ్డుకోవడంతో అవి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై ఎస్టోనియా తీవ్రంగా స్పందించింది. రష్యన్ రాయబార కార్యాలయం చార్జ్ DFIRS ను పిలిపించి నిరసన తెలియజేసింది. రష్యా ఈ ఇయర్లో 4వ సార్లు ఎస్టోనియా గగనతల నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ శుక్రవారం జరిగిన ఘటన చాలా సీరియస్ అని ఎస్టోనియన్ విదేశాంగ మంత్రి మార్గస్ షాక్తా అన్నారు. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఇది రష్యా యొక్క నెగ్లిజెన్స్, నాటో యొక్క క్విక్ మరియు షార్ప్ రెస్పాన్స్ కు ఉదాహరణ. నాటో యొక్క క్విక్ యాక్షన్ పుతిన్ కు ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చింది. నాటో తన సరిహద్దులను దాని మెంబర్ కంట్రీస్ కు రక్షించడానికి రెడీగా ఉందని ఇది ప్రపంచానికి చాటింది. ఉక్రెయిన్ వార్ తర్వాత నాటోపై మాస్కో చేసిన అత్యంత తీవ్రమైన సరిహద్దు ఉల్లంఘన ఇదని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. రష్యా చర్యలతో ఈ ప్రాంతంలో మరింత టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలను నాటో కంట్రీస్ చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాయి. ఈ ఘటనలు రష్యా తన బిహేవియర్ ను మార్చుకోకుండా నాటో కూటమిని మరియు ప్రపంచాన్ని ప్రొవోక్ చేస్తుందని క్లియర్ గా తెలుస్తుంది. మరి ఈ టెన్షన్స్ ఎలాంటి పరిణామాలను లీడ్ చేస్తాయో చూడాలి.